తిరిగి వార్తలకు స్వాగతం. గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఏలూరు జిల్లాకు మార్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గణపవరం మండల అఖిలపక్ష నాయకులు ఆదివారం ఏపీ డిప్యూటీ స్పీకర్కు ఆప్కాబ్ చైర్మన్ గని వీరాంజనేయుల సమక్షంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కనుమూరి మాట్లాడుతూ ప్రజల అవసరాలను ఆకాంక్షను పరిశీలించి న్యాయం జరగడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాసవరంను కలిసి మండల సమస్యలను వివరించారు. జిల్లా కేంద్రం భీమవరం కేవలం 18 కిలోమీటర్లని, ఏలూరు అయితే 70 కిలోమీటర్ల దూరం అవుతుందని వివరించారు. కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ గని వీరాంజనేయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందుకూరు రామకృష్ణరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతిపాటి హరికుమార్ రాజు, కూసంపూడి జగపతిరాజు తదితరులు పాల్గొన్నారు. విశాల సహకార సంఘం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరాజు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రామకృష్ణరాజులు అన్నారు. ఉండి నియోజకవర్గ మండల కేంద్రం పాలకోడేరు విశాల సహకార సంఘ అధ్యక్షులుగా కొత్తపల్లి నాగరాజు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. డిసిసిబి చైర్మన్ గని వీరాంజనేయులు మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న ప్రతి వ్యక్తిని టీడీపీ గౌరవించి సంస్కృత స్థానం కల్పించిందని అన్నారు. రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, ఏపీఐసీ చైర్మన్ మంత్రి రామరాజు, మాజీ మంత్రి పీతల సుజాత, ఉండి సొసైటీ అధ్యక్షులు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనక సూర్యరాజు, ఆక్విడ్ సొసైటీ అధ్యక్షులు ముత్యాల రత్నం, డిసిఎంఎస్ మురళి, చిత్తిక నాగరాజు, బీజేపీ అధ్యక్షులు శ్రీదేవి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. విస్తరించింది మనకి పాలకోడేరు, మోగల్లు, పోతే అక్కడికి వెళ్ళి లంచ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సొసైటీని బలోపేతం చేసి మంచి చేసుకున్నాను ఇలా అంటే సరిపోద్ది. విక్టరీ కలపట్లేదు అసలు. లే బాగున్నారా? వసుధ ఫౌండేషన్ ద్వారా విలువలతో కూడి అందిస్తున్న మానవతా సేవలు వెలకెట్టలేనివని జిల్లా కలెక్టర్ చలవ నాగరాణి అన్నారు. ఆదివారం పాలకోడేరు మండలం గరగపల్లిలో వసుధ వాత్సల్య కేంద్రం వద్ద వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంత్రి వెంకటరామరాజు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా సేవా కార్యక్రమాలకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 21 సేవా సంస్థలకు 28 లక్షల రూపాయల చెక్కులను రూపంలో అందించారు. 11 మంది రోగులకు 2.50 లక్షల నగదు అందించారు. చదువులో ప్రతిభ కనిపించిన 30 మంది పేద విద్యార్థులకు 2.10 లక్షల రూపాయలు ఉపకార వేతనంగా అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చలవ నాగరాణి మాట్లాడుతూ ఇలాంటి సేవలు పొందుతున్న విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఉన్నత చదువులు చదువుకునే వారికి ప్రోత్సాహ సహకారం అందిస్తుందని తెలిపారు. చైర్మన్ మంత్రి వెంకటరామరాజు మాట్లాడుతూ కష్టపడి చదువుకునే వారికి మా ఫౌండేషన్ ద్వారా సహకారం అందించడానికి ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్ ఇందుకూరు ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ద్వారకా తిరుమల కొండపై గల శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎథిక్ యోగిక్ లెవెల్ 1 సర్టిఫికేట్ కోర్సుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ చైర్మన్ రాధా జోస్లా, జ్ఞానరత్న యు సాంశివరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అల్లు శ్రీనివాసరాజు, బాబాజీ పాల్గొని శిక్షకులకు ఆత్మకు సంబంధించిన అనేక విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శ్వాస మీద ధ్యాస పెట్టి జ్ఞాన సాధన చేయడం ద్వారా జరిగే వివిధ మార్పులు, కలిగే లాభాలు తెలిపారు. పాల్గొన్న వారందరికీ సర్టిఫికేట్లు అందించారు. కార్యక్రమ వీరవలస మండల చిత్తలకోడి గరువు గ్రామం నుండి 12 మంది పాల్గొన్నారు. బొడ్డి దుర్గాప్రసాద్, జగన్మోహని తదితరులు పాల్గొన్నారు. మాట తెలివైన వారు అదృష్టంపై ఆశలు పెట్టుకోరు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.